రైతు సంక్షేమంలో తెలంగాణ రాష్ట్రం దేశానికి ఆదర్శంగా నిలుస్తుందని రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. గురువారం గణపురం మండల కేంద్రంలోని రైతు వేదికలో రైతు రుణమాఫీ 2024 నిధుల విడుదల కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ, ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు రైతులతో కలిసి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు, బట్టి విక్రమార్క, పొంగులేటి శ్రీనివాసరెడ్డి తదితరులు వీడియో కాన్ఫరెన్స్లో పాల్గొన్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పలు జిల్లాల్లోని రైతులతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా మాట్లాడి రుణమాఫీపై రైతుల అభిప్రాయాన్ని అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా రైతులు సంతోషం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా వ్యవసాయ శాఖ అధికారి విజయభాస్కర్, తహసీల్దార్ మురళీధర్, ఎంపీడీఓ భాస్కర్ తదితరులు పాల్గొన్నారు. వరంగల్ రైతు డిక్లరేషన్లో 2 లక్షల పంట రుణమాఫీ కానీ తప్పకుండా ఒక స్వతంత్రం తెచ్చిన పార్టీ, తెలంగాణ ఇచ్చిన పార్టీ, దేశం కొరకు ఇందిరాగాంధీ, రాజీవ్ గాంధీ ప్రాణ త్యాగాలు చేసినటువంటి కుటుంబ పార్టీగా గౌరవశ్రీ ముఖ్యమంత్రి గారు వారి మాటను అమలు చేయాలని ఒక పట్టుదలతో, ఒక దీక్షతో, కఠోర దీక్ష బట్టి మిగులు రాష్ట్రము అప్పుల కుప్పగా ఉన్న ఈరోజు రైతుల ముఖాలలో ఒక సంతోషాన్ని చూడాలని, రైతుల కళ్ళల్లో వెలుగును చూడాలని ఈరోజు రైతులు తీసుకున్న పంట రుణం ఏదైతే ఉందో ఈరోజు ₹1,00,000 రైతాంగానికి ఈ నియోజకవర్గంలో 13,900 మంది రైతులకు రుణమాఫీ చేయబోతున్నామని సందర్భంగా తెలియజేస్తున్నాం. పాస్బుక్ లేకుండా కూడా గౌరవ ముఖ్యమంత్రి గారు నిన్న మా ఎమ్మెల్యేల సభలో చెప్పడం జరిగింది. వారందరికీ కూడా బ్యాంకులలో అప్పులు తీసుకున్న ప్రతి రైతు కూడా రుణమాఫీ జరుగుతుంది. మీరు ఎలాంటి అపోహ కానీ ఎలాంటి ఇబ్బందులు పడవలసినటువంటి అవసరం లేదు. మీరు లిస్ట్ లో పేరు రాకపోయినా, మీ బ్యాంకులలో డబ్బులు జమ కాకపోయినా ఆ నేమ్స్ అన్ని కూడా మాకు ఇవ్వండి. మేము నేరుగా జిల్లా కలెక్టర్ గారి ద్వారా గౌరవశ్రీ ముఖ్యమంత్రి గారికి నేరుగా పంపించడం జరుగుతుంది. అందరికి కూడా రుణమాఫీ వర్తిస్తుందని మీకు ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. ఈరోజు మనం 7వ తారీఖు రోజునే 2,100తో మహిళలకందరికి కూడా ఉచితంగా బస్ సౌకర్యం కల్పించింది ఈ ప్రభుత్వం. అంతేకాదు 10 లక్షల రూపాయలతో ఆరోగ్యశ్రీ పథకాన్ని అమలు చేసింది. 500 కోట్లతో ఈ రోజు వంట గ్యాస్ సిలిండర్ కూడా 500 అందిస్తుంది. అదేవిధంగా 200 యూనిట్ల కరెంటును కూడా మనకు ఉచితంగా చెప్పిన మాట అమలు చేశాం. 4 లక్షల ఇల్లు శ్రీమతి సోనియా గాంధీ జన్మదినం రోజు 4 లక్షల పేదలకు ఇల్లు కూడా, గృహ వసతి కొరకు కూడా ఇల్లు కట్టించబోతున్నాం.